నేను వచ్చేసిన మీకోసం మంచి ముచ్చట పట్టుకొచ్చిన. అవన్నిట్లో చూద్దాం కానీ హెడ్లైన్స్ చూడాలి కదా. బంద్ కనబడని భారత్ బంద్, పార్లమెంట్లోనే మస్తు పసందు. ఊరి పేరు మార్చుకున్న పబ్లిక్, కవితక్క పేర్లనే ఉన్నదట లక్కు. చంద్రన్నకు పట్నంలోనే ఉండబుద్ధి అవుతుందట, కానీ అమరావతికి ఓడు తప్పుతలేదట. కారెట్ పట్టుకొని తిరుగుతున్న సత్తి, సడాకుల పొంది ఓటర్లలో పోతేనేమో కారాట్లు జల్తలేవు. పెద్దోటలకు వచ్చి తక్కువ అవుతుందా? 500 మీద అవుతుంది తవ్వుకల తవ్వుక. నువ్వు ఊకుతావా అప్పుడు? పోయమ్మో నా ఆస్తాన్ని అమ్ముకొని తిన్నాడే అంత లబ్బ మొత్తుకుంటావు, ఊరంతా తిరిగి బదలాం చేస్తావు. చిన్న ఉన్నప్పుడు స్కూల్ కోతుంటాం కదా, అప్పుడు భారత్ బంద్ అని తెలిస్తే ఇక పండగనే. స్కూళ్ళకి సెలవు తినం అన్నట్టే కదా. బస్సులు బంధు, ఆటోలు నడవై, దుకాన్లు తెరవకపోయేటోళ్ళు, 2 రోజుల ముంగట సండే పబ్లిక్ జాగ్రత్తలు తీసుకునేటోళ్ళు. ఊర్ల ప్రయాణాలు ఉంటే ఇంకో నాడు పెట్టుకుందరు. తెల్లారి పేపర్ల నిండా జనం లేని రోడ్ల పోటువలు, 4-5 బస్సులున్నా మెకానిక్ షెడ్కి వెళ్ళేటియే చూపించేటోళ్ళు అప్పట్లా. ఇలా కూడా భారత్ బంద్ అన్నారు. మరి మీ ఏరియాలో ఎట్లా జరిగిందో మీకు తెలిసే ఉంటుంది కదా. మరి దేశం మొత్తం మీద ఎట్లా జరిగిందో ఓ పారి చూడరుగా. భారత్ బంద్ అన్నారు కానీ అట్లా కనవల్లే. బస్సులు తిరిగినాయి, ఆటోలు నడిచినాయి, దుకాన్లు తెరిచిండ్రు, పెట్రోల్ కూడా పోసిండ్రు, హోటళ్ళు తెరిచిండ్రు, బ్యాంకులో కూడా పైసలు ఇచ్చిండ్రు. ఇవాళ ఇక ప్రతిపక్షాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినాయి. బంద్ను సక్సెస్ చేసేందుకు ఎర్రన్నలు బాగానే తిప్పలబడ్డారు. ఎవరికి దోచిన తీర్లా వాళ్ళు నిరసనలు చేసిండ్రు. బయట బంద్ కాలేదు కానీ పార్లమెంట్ బంద్ ఎఫెక్ట్ బాగానే కనబడ్డది. ప్రతిపక్షం లీడర్లు సభను నడవకుండా ఎంత చేయాలనో అంత చేసిండ్రు. మోడీ సార్ మాట్లాడేదాకా ఇడిచిపెట్టమని మస్తు లొల్లి చేసిండ్రు. బిరేకుల మీద బిరేకులు తీసుకున్నా ముత్తెమంత సేపు కూడా నడవలేదు. అయితే నల్ల పైకం తెల్లగా చేసుకుందాం అనేటోళ్లకు ఇంకో ఛాన్స్ ఇస్తుందట సెంటర్ సర్కార్. పన్ను పేరు మీద ఎక్కువ పైకం కట్టించుకొని ఇడిచిపెడతారట. చూడాలా మరి ఎంత పన్ను వేస్తారు, ఎంతమంది నల్ల పైకాన్ని తెల్లగా చేసుకుంటారో. నేను పట్నం వచ్చికి కొలువు చేస్తున్నా కానీ నా మనసంతా మా ఊరి మీదే ఉంటుంది. మా ఇల్లు, మా ఇంటి పక్కకు దోస్తులు, ఆడిన ఆటలు, మా స్కూల్, గుడి, బాయికాడ వ్యవసాయం పనులు, జోరుగా జరిగే పండగలు పబ్బాలు యాదకొస్తే మనసంతా అటే గుంజుతుంది. అదే కాదులా ఎప్పుడన్నా ఊరుకోయి మళ్ళీ పట్నం వచ్చినాక 2 రోజుల దాకా అటే గుంజుతుంది. మరి ఏండ్లకేండ్లు బతికిన వాళ్ళం, సొంత ఊర్ల మీద ఎట్లయినా ఎక్కువ పాయరం ఉంటుంది కదా. మీకు కూడా అట్లనే ఉండొచ్చు. నాకు మీకేంది ఈసారి కూడా అట్లనే అనిపిస్తుందట. ఏరుబడి 2.5 ఏండ్లైనా చంద్రాల్ సార్ మనసంతా హైదరాబాద్ చుట్టే తిరుగుతుంది. ఈ గాలి, ఈ నీళ్లు, ఈ మట్టిని మర్చిపోబుద్ధి అయితే లేనట్టుంది. ఎప్పటికీ ఇన్నే ఉంటే బాగుండనిపిస్తుందట చంద్రన్నకు. అయ్యో, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెడితేవి కదా సారు, ఆ మాత్రం అనిపిస్తుంది. ఆంధ్రాకు ముఖ్యమంత్రిని కాబట్టే అక్కడ ఎక్కువ ఉండాల్సి వస్తుంది అంటున్నాడు. అయినా హైదరాబాద్కి అమరావతికి ఎంత దూరం సారు? అమరావతిలో ఇడ్లీ తిని హైదరాబాద్లో బిర్యానీ రుచి చూసి మళ్ళా అమరావతిలోనే పెరుగన్నం తినొచ్చు. లీడర్లు ఊర్లను దత్తత తీసుకుంటారు, రోడ్లు లేపిస్తారు, ఇండ్లు కట్టిస్తారు, పింఛన్లు ఇప్పిస్తారు, ఊరు మంచి చెడ్డలు అరుచుకుంటారు. అప్పుడు ఆ ఊరోళ్ళంతా ఆ లీడర్ని పిలిచి శాల్వా కప్పి సన్మానం చేస్తారు. ఈ సంబరంతో లీడర్ ఇంకింత ఎక్కువ డెవలప్ చేస్తాడు. ఇటువంటి చాలా చూసినాం కదా. కానీ ఇప్పుడు చూడబోయే వార్తలకు ఇవేముండయి. ఆ ఊరోళ్ళే ఇప్పుడే నేను బొమ్మలు చూపించుకుంటూ చెప్పుకుందాం. అభిమానంతోని గుళ్ళు గోపురాలు కడతారు, పిల్లలకు పేర్లు పెడతారు. కానీ నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ అనే ఊరు పేరే మారబోతుంది. ఎంపీ కవితక్క పేరుతోని కవితాపూర్ అని పెట్టుకుంటుర్రు. ఆల్రెడీ పంచాయత్ బోర్డుల తీర్మానం కూడా చేసిండ్రు. వచ్చే నెల 4వ తారీఖు సంధి పేరు మారుస్తందుకు దివ్యమైన ముహూర్తం ఉన్నదట. గా దినం సంధి కవితాపూర్ అనే పిలుచుకుంటారు. ఇక గవర్నమెంట్ ఆఫీసులు, స్కూళ్ళు, దుకాణాలు, ఊరికి పోయే ఆర్టీసీ బస్సులు అన్నిటి మీద కవితాపూర్ అనే కనబడుతుంది. మరి ఉన్నట్టుండి పేరెందుకు మార్చిండ్రంటే కవితక్కనే వీళ్ళ ఎంపీ. గా అభిమానంతోనే ఊరు పేరు మార్చిండ్రు. మీ రుణం కూడా మేడమే ఉంచుకో తిండ్రి. అందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గల్లీ గల్లీకి డాంబర్ రోడ్లు, మంచి బడి, ఓ గుడి, ఊర్ల బ్యాంకుతోని బంగారు ఊరు కవితాపూరే అయితుండొచ్చు. ఇగో మనం ఏ మాటకు ఆ మాటనే చెప్పుకోవాలులా.
బాలయ్య బాబు గుడికోతే అయ్యవార్లకు పెద్దగా పని ఉండదు. మంత్రాలు మొత్తం సారే చదివేస్తాడు. సంస్కృతం భాషను చిన్నప్పటి సంది బట్టి పట్టినోడాయే అల్కగా వాళ్ళకేస్తాడు. కార్తీక సోమవారం అని ఇలా ఒక గుడికోయిండు. చూద్దాం మరి ఆడేం చేసిండో. ఓం అష్టమ సద్గమయ ఓం తమసమ జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మా అమృతగమయ ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం పూర్ణభవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేషాం గోపాప్రణేమ శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. మంచిగా చెప్పిండు కదా బాలకిస్తి సారు. గౌతమ్ పుత్ర శాతకర్ణి సినిమా ఈటు కావాలంట అని గుడికాడికి వచ్చిండ్రు. జరుగుండ్రి సార్కు ఒకరు అడ్డం వచ్చినా సారు ఇంకొకరికి అడ్డం పోయినా వాళ్ళకే రిస్క్. అయ్యవారు ఆరతి పట్టుకొచ్చిండు. సారు జేబులకి వెళ్ళి పైసలు తీస్తున్నాడు. అయ్యో ఫరూఫాలే వేసిండు కదా, గంత తక్కువ వేస్తే ఎట్లా సారు? పాపం సారు కూడా చిల్లర పైసలకి తిప్పలున్నది కావచ్చు. ఇంకో గుళ్ళెకి పోయిండు, ఆడ కూడా రూపాయలు ఇచ్చిండు. పూజలు అయిపోయినాయి, మళ్ళా సినిమా పాటలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు సారు? డిసెంబర్ 16న చిత్రం ఆడియోతో పాటు చిత్రం ట్రైలర్ కూడా. ఇక గా దినం బాలకిస్తి సార్ అనుమానులకు పండుగనే పండుగ కదా. శాతకర్ణి మీద సినిమా ఎందుకు తీయాలనిపించింది సార్ మీకు? ఈ ప్రపంచ పటంలో ఈ దేశానికి ఒక గౌరవానికి ఇచ్చి ఒక బిడ్డ. మంచిగా చెప్పినవు సారు. ఇక ఆకలరా ఏదన్నా చెప్పిపో. మళ్ళా చల్లని సముద్ర గర్భం దాగిన బడబాలనం ఎంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని సూర్యులెందరూ. మా సత్తిగాడు ఇలా పొద్దుగల నా పర్సుల నుంచి ఏటీఎం కార్డు పట్టుకొని పోయిండు. ఒరే అందులో 1000 రూపాయలే ఉన్నాయిరా, ఖర్చు పెట్టదురా అంటే నా ఇష్టం అనుకుంటా పోయిండు. ఏం చేస్తుండో ఈడు. ఈడ కూడా కాగితాలు అతకబెట్టిండ్రు. ఏడున్నరగా శర్వాస్త మీరు ఇంకొకటి ఉండే పోతాడికి. ఇక్కడ తెలిసే ఉందా? బంద్ ఉందా అన్న? వస్తలేవా? నా దగ్గర లేవన్న పెట్టనీకి కానీ తీసేటివి లేవా? బోర్డు పెట్టిండ్రా? ఆడ కూడా చూసిన, ఆడలేరు ఈడలేరు. నువ్వు కూడా పైసలకే వచ్చినా? అదే గారా. ఓ ఇది కూడా బందే ఉండి ఫాడైంది గారా. నా అదృష్టంలో మనవాడ అన్ని బందే ఫాడైనాయి. ఇంకెడుకోయి తెచ్చుకోవాలి నేను. ఈ పోరడి ఇలా ఉన్న పైసలు ఖర్చు పెట్టడానికి ఇడిచి పెడతలేడు కదా, అన్ని ఏటీఎంలు తిరుగుతున్నాడు. పొద్దుగాలాడు సంధి తిరిగి ఫిక్కలు కుక్కలోలే వీగుతున్నాయి. గటు బంధు కన్నా పోతా ఏడున్నాయో ఏం ఫాడు. సత్తిగా ఏమైందిరా నీకు? అటు నుంచి అటాటే తిరుగుతున్నావు. అమ్మా కటమైసమ్మ తల్లి లేక ఫెట్టెలు పెట్టినట్టు ముద్దుగానే కూర్చున్నావు కానీ నేనేమో తెగిపోయిన ఫతంగి లేక ఆగమాగం తిరుగుతున్నా. ఏమర్థమవుతుంది నీకు? ఆగో ఏమైరా మొగులు కూడా వచ్చి నీ మీద పడ్డాడు మాట్లాడుతున్నావేంది? అరే తిరిగి మోకాళ్ళ సిప్పలు అరిగిపోయేటట్టున్నాయి. నా తిప్పలేదో నేను వాడతాగా, నీ ఆర్తలు నువ్వు చెప్పుకోపో. పలకరియాక నన్ను. ఇంట్లోకేమన్నా సరుకులు కొందామని ఏటీఎం చుట్టూ తిరుగుతున్నావారా? గుడ్డి దీపానికి సమ్మర్ లేదంటే ఎట్లా కొట్టాము? 7 దీపాలు ముట్టిమన్నదంట నీ అంటే ఆమె. ఈయన షాబట్టుకే దిక్కులేదంటే ఏమో చెప్తున్నారు ఈ కథ. ఏం పుట్టిందిరా నీకు? పెంక మీదకి రొట్టె పొయ్యిలో పట్టాడు గట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఇగో నీతో మాట్లాడు జరసేఫ్ ఉండు. నేను కారట్ గీక్కొని సాగోయి లేరా? చూడు జర చూడు. అబ్బా షాయి దుకాణంలో స్వైపింగ్ మిషన్ ఇంకా రాలేదురా, దానికి జరంత టైం పడుతుంది. మళ్ళీ మిషన్ లేకుండా షాయి ఎందుకు అమ్ముతున్నారు? పొద్దురు సంధి తిరిగి బేజారా అవుతున్నారు. షా దుకాణంలో కారట్ చేల్తలేరు, ఏటీఎంలేమో బంద్ ఉండే. ఏం చేసుకోవాలి కారట్లతోని? అయ్యో పొద్దుగలడి సంది ఏం తినలేదా సత్తి? మబ్బులా నేను లేవకముందే ఆయనతో సర్దిపోవాల నిమ్మకాయ ఎండుకున్నావు, పులిగోర తిరిగిపోయినావు. నేనేం తింటా అనుకున్నావు? మన్ను బుక్తా అనుకున్నావా? ఒరే బూకర్ మోకపోడా, తిండి తినేది నువ్వు, నేనెప్పుడు తిన్నానరా? కడుపుకు తిని ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? అట్లా కడుపు కాలుతున్నారు. ఇలా కారట్ పట్టుకొని తిరిగితే ఏటీఎంలో ఒక్క లోటు వెళ్తలేరు. కాకిలే కొలుతున్నా అఫర్స్ అంది. నాకు తెలుసురా నీ సంగతి. కారట్ తీసుకుపోయి మంచిగా బిర్యానీ తిన్నావు కదా, అబద్ధాలు ఆడుతున్నావు కదా, నిజం చెప్పు. ఏంటిది? బిర్యానీ పువ్వు తిన్నాను. ఇంకా నయము మీరికెళ్ళి ఇంకోటి తాగిన అంటాను లేవు. బదలాం చేసుట్లా ఫస్ట్ వస్తావు అమ్మ నువ్వు. రుక్కం ఫేద మా సూర్య ఎట్లా అడుగుతున్నారు ఏమే? కరుపుగాలు నేను తిరుగుతుంటే నిండా తినొచ్చిన అంటాను అంటున్నది. అమృతక్క లేదా ఇంటికాడ? ఎక్కడ పోయింది? అది కాదు సత్తి, నేను అంటుంది ఏంటంటే తింటే ఏమైతుండే? హోటళ్లలో స్వైపింగ్ మిషన్లు ఉన్నాయి కదా అని అడుగుతున్నా. సడాకుల ఫోన్ హోటళ్లలో పోతేనేమో కారట్లు జల్తలేవు. పెద్ద హోటల్కి వచ్చి తక్కువ అవుతుందా? 500 మీద అవుతుంది తవ్వుక. నువ్వు ఊకుతావా? అప్పుడు ఓయమ్మో నా ఆస్తంతా అమ్ముకొని తిన్నాడే అంటాను లబ్బ మొత్తుకుంటావు. ఊరంతా తిరిగి బదలాం చేస్తావు. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏ పని చక్కగా చేయరాదు కానీ ఈ నీళ్ళు కూడా మాత్రం అవుతున్నది. కొడుకు గాలి వచ్చి ఫాడవుతున్నది. కడుపులో లోజరం కొడుతున్నట్టున్నది. అరే ఇంత ఫండో ఫలమో దీన్ని కడుపు నింపుకుందామా అంటే పండ్ల దుకాణం ఫోన్ కారట్ ఇస్తే ఫటాఫట పండ్లు కోరికి కారట్ తీసిరేస్తున్నాడు. ఏం చేతు? అయ్యో చిల్లర దుకాణాలల్లో ఎవరురా తీసుకునేది?
అంటే ముంగడ అవుతుందేమో మరి ఇక. ఏంటిదేమో ఫా ఏం దీన్ని బతకాలి, ఎట్లా బతకాలి, ఆఫీస్కి ఎట్లా రావాలి, నడవనికనే శాతం అయితే లేదు, డొల్లుకుంటూ రావాలనా? అదిగా సత్తి, అందరికి ఇట్లాంటి తిప్పలు ఉన్నది కదా, పెద్ద నీ ఒక్కడికి ఉన్నట్టు ఫీల్ అవుతున్నావేంది? నా తిప్పలు ఎట్లా అర్థమవుతుంది అక్క నీకు? అటు అప్పు పుడతలేదు, ఇటు పైసలు దొరుకుతలేవు, ఏమేమో అంటుంది ఈమె. అంటే పైసలు ఖర్చు పెట్టకుండా మొత్తం కారట్లతోనే కొనుక్కోవాలన్నట. అట్లా కావాలంటే జరంత టైం పడుతుంది, ఓర్చుకోవాలి. అప్పటిదాకా ఉద్దర సామాన్ ఇస్తే తెచ్చుకొని అనుకోవాలి. ఉద్ధరిస్తే గీ తిప్పలని ఎందుకుంటాయి అక్క? కారట్లు జల్తే మంచిదే, చిల్లర తిప్పలు తప్పుతాయి. ఏటీఎంలలో అయితే పైసలు అయితే పెట్టాలి కదా. అదిగా సత్తి, మన కోసానికి అంటున్నారు కదా, ఈ తిప్పలంతా కొన్నొద్దులే ఉంటాయట, జనమంతా ఓర్చుకోవాలి, తప్పది. రెక్కల కష్టం చేస్తోళ్ళకి ఏది వచ్చినా తిప్పలే అక్క. దుక్కున ఫోన్ల కన్నా చెప్పొస్తా మిషన్లు పెట్టుకోమంట అని. గెలిచినప్పుడు మీటింగులు పెట్టినప్పుడు లీడర్ల దుమ్దాం ఎట్లుంటది? డప్పు సప్పుళ్ళు, డీజే సౌండ్లు, తీన్మార్ డాన్సులు, పటాకుల మోత, ఆటపాటలతోని దుమ్ము రేగిపోవాలి. అట్లకెళ్ళి పోయేటోళ్ళ చెవులు గిల్లు మనాలి. ఎంత జోరుగా ర్యాలీ తీస్తే మన లీడర్ సాబ్ అంత ఖుషి అవుతాడు. మా పతారేందో చూపియాలి అనుకుంటారు చోటా మోటా లీడర్లు కూడా. సేమ్ ఇట్లనే ఒక ఆడ అంతా రెడీ చేసిండ్రు. చూద్దాం ఇక మరి జూలుస్ ఎట్లా తీస్తారో. మంచిగా షింగారిచ్చిన బండెక్కి దండం పెడుతుండు మంత్రి గారు. అయ్యో లేపుండ్రయ్యా, సార్ని లేపుండ్రి. అయ్యో ఎద్దును ఆగబట్టుండ్రి చేరా. ఇంకా నయం, మంత్రి సార్కి ఏం కాలే. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి కాడ మంత్రి అయ్యన్న పాత్రుడు బండెక్కి జూలుస్ తీయబోతే ఎడ్లు బెదిరి కాడి కిందెత్తేసినాయి. అదురుపడ్డ ఎడ్లను ఏడికెళ్ళి కొట్టుకొచ్చిండ్రయ్యా. అయినా కప్పులేని కార్లుండంగా ఎడ్లను కొట్టుకొచ్చి ఎండలో గోసపెట్టుడు ఎందుకో. ఇక గివి మన ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. నమస్తే.